హే గాయ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సైలర్ లాగ్స్ 143. మీరే చూస్తున్నారు కదా ఈ షిప్ ఎంత పెద్దగా ఉందో, అంతే పెద్దగా వీడియో కూడా ఉంది. అందుకే నేను 2 పార్ట్స్గా అయితే వీడియో డివైడ్ చేశా. వీడియోనైతే చివరి వరకు అయితే చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నేనే మీ సింబా. ఫ్రెండ్స్, మా షిప్ నుంచి కొంతమంది సోర్లీవ్ బయటకు వచ్చి తిరిగి వెళ్తూ ఉంటే దారిలో అక్కడ మీరు చూస్తున్నారు కదా, అక్కడ పెద్ద షిప్ అయితే అక్కడ కనబడింది మాకు. బేసిక్గా చెప్పాలంటే మేమున్న పోర్ట్లో అలాంటి ప్యాసింజర్ షిప్స్ చాలా రేర్గా అయితే వస్తాయి. ప్రెసెంట్ మేమున్న బోట్లో ప్రతి ఒక్కరం కూడా దగ్గరికి వెళ్ళి చూడాలని అందరికీ ఆశగా ఉంది. డ్రైవర్కి అయితే చాలా రిక్వెస్ట్ చేసాం. మీరు చూస్తున్న షిప్ నేమ్ వచ్చి సెలబ్రిటీ మిలీనియం. సెలబ్రిటీ ఎక్స్క్రూజ్ కంపెనీది అది మీరు చూస్తున్నది. లేట్ చేయకుండా దగ్గరగా చూద్దామని మా డ్రైవర్కి అయితే ఒప్పించి రప్పించాం మొత్తానికి జెట్టీకి. చివరిగా మీరు చూసారుగా, జెట్టీకి అయితే వచ్చి తాడుతో బోటుని కట్టి సెక్యూర్ చేసి అయితే బయలుదేరాం. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రూజ్ టెర్మినల్ దగ్గర ఉన్న ఈ క్రూజ్ షిప్ దగ్గరికి అయితే వచ్చేసాం. స్పాట్ కి దగ్గరగా చూస్తుంటే ఈ షిప్ నాకు ఒక లగ్జరీ హోటల్ లా అయితే అనిపిస్తుంది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. షిప్ చుట్టూరా లైఫ్ బోట్స్ అలానే ఫారినర్స్ తో షిప్ వ్యూ సూపర్ ఉంది. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి. మీరు చూసిన ఈ షిప్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళ్తుంది, దీంట్లో ఎంతమంది ప్రయాణిస్తారు, ఎప్పుడు తయారైంది అన్నది నేను పార్ట్ 2 లో అయితే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సీ యూ ఆన్ పార్ట్ 2 గైస్. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.